ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు మనీ ఎర్నింగ్ అనే అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలో దాని గురించి పూర్తిగా చెప్తాను గైస్. అంటే ఈ వీడియో నుంచి మనం మొత్తం ఇంకా యాప్స్ అనేవి ఎలా డైరెక్ట్గా డెవలప్ చేయాలో అనేది నేను ఈ వీడియోలో అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఫస్ట్ యాప్ వచ్చేసి మనీ ఎర్నింగ్ అప్లికేషన్. మీకు మనీ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో బ్లాగ్ ఇస్తాను గైస్. లేదంటే గూగుల్లోకి వెళ్ళి ప్రసాద్ డెవలప్స్ blogspot.com అని ఒకసారి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు కనబడుతుంది గైస్. ముందు మీరు దీన్ని చదవండి. దీన్ని చదివితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా చేయాలి అని. మీ కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఎలా చేయాలి అనేది ఒకటి అర్థమవుతుంది గైస్. అప్పటి నుంచి మీరు ఏంటంటే చేసుకోవచ్చు ఈజీగా. నేనైతే వీడియోలు చెప్తాను, బట్ మీకు ఏంటంటే అక్కడ అర్థం కాకపోయినా లేదంటే ఏదైనా డౌట్ వచ్చినా సరే మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి రండి, ఒకసారి చదవండి పూర్తిగా. ఒకసారి చదివిన తర్వాత మీరు చూసుకోండి. ఇక్కడ రిజిస్టర్ యాక్టివిటీ అండ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఫైర్ బేస్ నుంచి, అండ్ లాగిన్ యాక్టివిటీ, హోమ్ పేజ్, లక్కీ స్పిన్, ఈ చిన్న చిన్న గేమ్స్, ఇదేమో డైస్, అండ్ అలాగే రీడింగ్ పాయింట్స్ అండ్ రెఫర్ అండ్ ఎర్న్. ఆ రెఫర్ అండ్ ఎర్న్ కాన్సెప్ట్ కూడా నేను చెప్తాను. అండ్ పేమెంట్ మెథడ్ అంటే మనం ఎలా పేమెంట్ చేస్తాం యూజర్స్కి అని. అండ్ మీకు ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ సోర్స్ కోడ్ కావాలంటే మీరు ఖచ్చితంగా అయితే ఇక్కడ రావాలి, గుర్తుపెట్టుకొని. మీకు కనుక నా యాప్ యొక్క సోర్స్ కోడ్ మీకు కావాలంటే మీరు ఖచ్చితంగా అయితే ఈ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటుంటే మనకి ఇంకా చాలా ఉంటుంది గైస్. మీకైతే కింద నోట్ అని ఉంది కదా, ఖచ్చితంగా మీరైతే ఈ యాప్ని అయితే పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్లేస్టోర్లో పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పెడితే మీకు ఏంటంటే యాడ్మోబ్ యాడ్స్ అండ్ అలాగే ఫేస్బుక్ యాడ్స్ అనేవి అప్రూవ్ అవుతాయి. ఆ రెండు మనకి బెస్ట్ గైస్. నేను దీనిలో యూజ్ చేసింది అంటే స్టార్టప్ యాడ్స్. మీకు మాత్రం ఈ మూడు చెప్తాను, స్టార్టప్ యాడ్స్ అండ్ ఎఫ్బి యాడ్స్ అండ్ అలాగే యాడ్మోబ్ యాడ్స్. వీటి మూడింటిని ఇంప్లిమెంట్ చేసి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ప్రాఫిట్ కూడా వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ యాప్ మీరు పర్ఫెక్ట్గా చూసి డెవలప్ చేస్తే కనుక మీకు మాత్రం ఖచ్చితంగా మనీ అనేది వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ వీడియో మొత్తం చూడండి, మధ్యలో స్కిప్ చేయమని. ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మొత్తం చూడాల్సిందే. స్కిప్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా ఎర్రర్లు అనేవి వస్తాయి. ఆ ఎర్రర్ని మనం క్లారిఫై చేయలేము. మనం బేసిక్స్ కాబట్టి ఫస్ట్ నుంచి మనం బేసిక్స్ నేర్చుకున్నాం కాబట్టి మనకు కొంచెం కష్టం అవుతుంది. ఫస్ట్ మీరైతే వీడియోని ఫుల్ లెంగ్త్ వరకు చూడండి. నేను ఏంటంటే ఇక్కడ ఫైర్ బేస్ డేటాబేస్ అని చూపిస్తాను మీకు. ఇది ఒక డేటాబేస్. నా డేటాబేస్ గురించి నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన యూజర్స్ డేటా అనేది మొత్తం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది, అది మొత్తం అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనం ఒకసారి రిజిస్టర్ అయినప్పుడు యూజర్స్ డేటాని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిని రిట్రీవ్ చేసి వాళ్ళకి చూపించడానికి అండ్ స్కోరింగ్ పాయింట్స్ అండ్ ఈ మనం గెలుచుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. నేను దీని పేరు జెట్ వాలెట్ ఎర్నింగ్ యాప్ అని ఇచ్చాను. యూనిక్గా ఉండేది కాబట్టి నేను ఈ విధంగా ఇచ్చాను. నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే మనీ ఎర్నింగ్ అప్లికేషన్. దాని నేమ్ అలా పెడుతున్నాను, మనీ ఎర్నింగ్ అప్లికేషన్ అని. ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. దీని డేటాబేస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ రియల్ టైం డేటాబేస్ ఉండేది అండ్ క్లౌడ్ ఫైల్ స్టోర్ ఉంది. క్లౌడ్ ఫైల్ స్టోర్ అనేది కొత్తగా వచ్చింది, అంటే అప్డేటెడ్ వర్షన్. ఇదేమో ఓల్డ్ వర్షన్. మీ ఓల్డ్ వర్షన్ చెప్తాను ఎందుకంటే ఈజీగా అర్థమైంది. ఈ ఓల్డ్ వర్షన్ అర్థమైతే మీకు ఆటోమేటిక్గా కొత్తది కూడా అర్థమైపోతుంది. ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇది రియల్ టైం డేటాబేస్. మనం ఎవరైనా యూజర్ కనుక మన యాప్ని యూజ్ చేసి రిజిస్టర్ అయితే వాళ్ళ డేటా మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి చాలా డేటా అనేది ఉంది. అంటే చాలా కాదు, కొంచెం ఒక 50 మెంబర్స్ దాకా అయితే ఇక్కడ డేటా అనేది ఉంది. ఈ డేటాలో చాలా ఉంటాయి గైస్. మీకు చూపిస్తాను ఏదో ఒకటి ఓపెన్ చేసి. ఇక్కడ చూడండి, ఒక యూజర్ది డివైస్ ఐడి ఉంది అండ్ అలాగే ఈమెయిల్ డివైస్ ఐడి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి రిజిస్టర్ అవ్వాలి యూజర్, 2 సార్లు రిజిస్టర్ అయితే కుదరదు కదా. ఒక అకౌంట్కే సపోర్ట్ చేయడానికి డివైస్ ఐడి అండ్ ఈమెయిల్ రిట్రీవ్ చేయడానికి, ఇమేజ్ అంటే ప్రొఫైల్ ఇమేజ్ అప్డేట్ చేసుకోవడానికి, అండ్ అలాగే నేము, పాస్వర్డ్ అండ్ రెఫరల్ కోడ్. చెప్పే కదా రెఫర్ అండ్ ఎర్న్ సిస్టమ్ అని. రెఫర్ అండ్ ఎర్న్ సిస్టంలో రెఫరల్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎంటర్ చేసిన వెంటనే వాళ్ళకి అనేది మనీ వస్తుంది. ఇక్కడ వన్స్ వాళ్ళు విత్డ్రా చేసినప్పుడు, అంటే విత్డ్రా మీద క్లిక్ చేశారు కదా, విత్డ్రా మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళు మిగిలిన కాయిన్స్ ఇవి అండ్ వాళ్ళు ఏ మెథడ్లో చేశారు, జీపేనా, ఫోన్పేనా, పేటిఎమ్, వాళ్ళ నెంబరు అంటే ఏ నెంబర్ ఇస్తున్నారు, ఎంత మనీ, ఇది వదిలేండి. అండ్ రిక్వెస్ట్ డేట్, ఎప్పుడైతే రిక్వెస్ట్ డేట్ అనేది చేశారు దాని టైంతో సహా. అండ్ అలాగే స్టేటస్ పెండింగ్. మనం కనుక అప్రూవల్ చేస్తే ఇక్కడ సక్సెస్ అని పెడతాం, అప్రూవల్ చేయలేదు కాబట్టి పెండింగ్ అని పెడతాం. ట్రాన్సాక్షన్ ఐడి, ఇది ఒక ర్యాండమ్ నెంబరు, దాన్ని ట్రాన్సాక్షన్ ఐడిగా యూజ్ చేశాను నేను. అండ్ అలాగే విత్డ్రా కాయిన్స్, ఎంత కాయిన్ చేశారు,
ఈ డీటెయిల్స్ మొత్తం మనం సేవ్ చేసుకొని వాళ్ళకైతే డేటాని పంపించవచ్చు. ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో అయితే నేనైతే యాప్ డెవలప్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు మనం ఏంటంటే యాప్ డెమో అనేది చూద్దాం. నేను ఇప్పుడు యాప్ డెమో అనేది చూపిస్తాను చూడండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడైతే డెమో వీడియో అనేది మీకు చూపిస్తాను. మన యాప్ డెమో, అసలు మన యాప్ అనేది ఎలా ఉంటుంది. సింపుల్ ఇంటర్ఫేస్ అండ్ ఇక్కడ లాగిన్ టెక్స్ట్ వ్యూ అండ్ ఈమెయిల్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాలి. ఇంతకుముందు మీరు అకౌంట్ క్రియేట్ చేయలేదు కాబట్టి మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేశారు కదా, ఇక్కడ మీరు మీ నేమ్స్ అనేది రాయండి. నేనైతే ఓకే గైస్, మనం ఇక్కడ చూడండి, మనం మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు రిజిస్టర్ మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేసే ముందు మీరు ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. మన యాప్ నేమ్ మనీ ఎర్నింగ్ యాప్, మన వర్షన్ 1.0. ఫ్యూచర్ చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవుతున్నాం. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. అట్ ద ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ అదర్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఈమెయిల్ అడ్రస్ని ఆల్రెడీ యూజ్ చేశారు, ఇంక యూజ్ చేయలేరు, యూజ్ చేయడానికి వీలు లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే లాగిన్ అవ్వండి. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది. బట్ మీకేంటంటే ఇంకా మీరు ఎప్పుడు ఈ యాప్ ఎక్కించుకోలేదు కాబట్టి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే నేను లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను చూడండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాను. చూసారా, ఇక్కడ మనకి ఇది లాగిన్ అయిపోయింది. ఇక్కడ లాగిన్ అయినప్పుడు మీ ఇంటర్ఫేస్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఏంటంటే ఒక ఇది అబౌట్ లాగా, అంటే ఇది మనది హెల్ప్, అంటే మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఏ వచ్చినా సరే ఇక్కడికి వచ్చి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అదే సమ్ టెక్స్ట్ అనేది నేను యాడ్ చేశాను. అంటే ఇది మన పాయింట్స్, ఇది ఒక కాయిన్. ఈ ఇమేజెస్ అన్ని నేను నీకు ఇస్తాను, నా బ్లాగ్లో ఉంటాయి గైస్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ కావాలని అక్కడే ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో స్పెషల్గా అయితే మెన్షన్ చేయను. నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే నేను బ్లాగ్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఇవన్నీ ఉంటాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే డైలీ చెక్. ఫస్ట్ మనం ఇది చూద్దాం. ఫస్ట్ అప్లోడ్, ఇక్కడ చూసారు అప్లోడ్ ఫోటో ప్రొఫైల్ కూడా ఉంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఒక యాడ్ వస్తుంది చూసారు కదా, ఈ యాడ్ ద్వారా మనం మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక యాడ్ కనబడుతుంది ఈ విధంగా. అండ్ ఈ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ ఒక ఈ పర్మిషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎలా ఇవ్వాలో కూడా నేను ఫుల్గా చెప్తాను. దీని మీద క్లిక్ చేయండి. ఎలా మీద ఆల్బమ్స్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఆల్బమ్స్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు మీరు ఏదో ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ రండి, ఇక్కడ అప్డేట్ అని వచ్చింది. అప్డేట్ మీద క్లిక్ అయితే చేయండి. ప్రొఫైల్ అనేది చూడు మీకు అప్డేట్ అయిపోతుంది. విత్ ఇన్ టైంలో మీకు అయితే అప్డేట్ అవుతుంది గైస్. మీరు చూసారు కదా, మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ అయిపోయింది. ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మీ ఫ్రెండ్స్కి ఈ యాప్ గురించి చెప్పాలంటే దీని మీద క్లిక్ చేస్తే యాప్ లింక్ అనేది వెళ్తుంది, ప్లే స్టోర్ లింక్. రీడీమ్ హిస్టరీ, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా రీడీమ్ చేస్తే, ఇది జస్ట్ డెమో కోసం కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీకు మొత్తం పేమెంట్కి సంబంధించినవన్నీ ఉంటాయి. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం మీకు ఇక్కడ ఉంటుంది. సక్సెస్ అవ్వకపోతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ డేటా మీద దీని మీద క్లిక్ చేసి వాళ్ళకైతే మెయిల్ అనేది సెండ్ చేసుకోవచ్చు, అంటే ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళకి. అండ్ అలాగే కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాగా లాగౌట్, ఇది తెలిసిందిగా లాగౌట్ మీద క్లిక్ చేయగానే మనం బయటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక్కడ డైలీ మనకి ఇక్కడ 1296 పాయింట్స్ ఉన్నాయి కదా, మనం ఒకసారి డైలీ చెకింగ్ మీద క్లిక్ చేద్దాం. చూసారా, మనకి 200 పాయింట్స్ అనేవి వచ్చినాయి. అలా మనం పాయింట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్లే గేమ్స్, ఈ యాడ్స్ ఎక్కువ వస్తేనే మీకు మనీ అనేది ఎక్కువ వస్తుంది గుర్తుపెట్టుకోండి. యాడ్స్ ఎక్కువ రావాలంటే మీరు యాడ్ మోడ్ని యూజ్ చేసుకోండి. నేనంటే స్టార్టప్ యాడ్స్ మీకు ఇన్స్టెంట్గా చూపించడానికి కోసం అది యూజ్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే లక్కీ స్పిన్, ఇప్పుడు మీరు సంథింగ్ ఇలా స్పిన్ అయితే చెప్పండి. సారీ. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, మనం స్పిన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు నెంబర్ మీద అయితే పడుతుంది. ఆ కాయిన్స్ అనేవి మన దాంట్లో యాడ్ అవుతాయి. యూ గోట్ ప్లస్ 34 పాయింట్స్, ఈ పాయింట్స్ అనేవి యాడ్ అయినాయి కదా. ఎర్న్ మోర్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంకా స్పిన్ అనేది చేసుకోవచ్చు. మన పాయింట్స్ అనేవి అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. మీకు దీని ద్వారా ఏంటంటే కాయిన్స్ ఎక్కువ యూజర్స్కి అట్రాక్ట్ చేయొచ్చు ఈ గేమ్ ద్వారా. అండ్ అలాగే ఇక్కడ లక్కీ డైస్ కూడా, ఇది కూడా సేమ్ ఉంటుంది దానిలాగే. ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్ని మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక నెంబర్ని పిక్ చేసుకోండి. నేనైతే 5ని పిక్ చేశాను. 5ని పిక్ చేసినప్పుడు ఏంటంటే ఈ డైస్ని నేను రోల్ చేస్తాను లైక్ ఇలాగా. ఇప్పుడు మీకు అది 5 మీద పడితే మాత్రం మీకు కొన్ని కాయిన్స్ అనేవి వస్తాయి. చూపిస్తాను చూడండి.
చూసారా, యూ గాట్ 50 పాయింట్స్ అని ఈ విధంగా వస్తాయి. అండ్ ఇన్స్టాల్ అండ్ ఎర్న్, ఇది కూడా ఒక మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాల్ చేయడం ఏంటంటే వాళ్ళు యాడ్ మీద క్లిక్ చేస్తున్నారు కాబట్టి మీకు మాత్రం కొంత ఎక్కువ మనీ వస్తుంది. దాని ద్వారా మీరు యూజర్స్కి అయితే పే చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే క్లిక్ డౌన్లోడ్ ఎనీ అప్లికేషన్ షోయిన్ అడ్వర్టైజ్మెంట్ అన్నారు కదా, ఫర్ యూజ్ 2 minutes అంటే దేని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయమని అర్థం. నేనైతే డైరెక్ట్గా బ్యాక్ వచ్చేస్తున్నాను ఇంకా. అండ్ ఇప్పుడు ఏంటంటే అండ్ ఇక్కడ వాచ్ అండ్ ఎర్న్, వీడియోస్ చూడడం ద్వారా, ఇది అవైలబుల్లో లేదు. నేను ఇంకా అంటే వీడియో రివార్డ్ యాడ్స్ అని ఇంకా అప్లై చేయలేదు కాబట్టి దీని గురించి నేను వీడియో ట్యూటోరియల్స్లో అయితే మీకు చెప్తాను. రెఫర్ అండ్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్, దీని గురించి చెప్తాను గైస్. ఫస్ట్ ఏంటంటే ఇది ఒక మీ రెఫర్ కోడ్. మీరు ఎప్పుడైనా రీడింగ్ కోడ్ అంటే వేరే వాళ్ళ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి యాప్. ఓకే గైస్, ఇక్కడ చూడండి, ఇది ఒక మీ రెఫర్ కోడ్. దీన్ని మీరు రీడీమ్ చేయాలంటే ఇక్కడ మీ కోడ్ కాదు, వేరే వాళ్ళ కోడ్ ఎంటర్ చేస్తే, మీరు ఎవరు దాని దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు అది ఎంటర్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా మీ కోడ్ని షేర్ చేయాలంటే షేర్ యువర్ కోడ్ అని మీరు క్లిక్ చేసి మీరు దాంట్లో షేర్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ట్రిక్ ఫర్ ఇన్వైటర్ నేను. ఇప్పుడు ఏంటంటే నేను మీకు విత్డ్రా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ మన యూజర్స్కి. మనం ఎవరైతే యాప్ ఎక్కించుకుంటున్నారో వాళ్ళకి ఇది దేనైనా చూడరు కానీ దీన్ని మాత్రం చూస్తారు. దీని మీద ఒకసారి క్లిక్ చేసి అయితే చూపిస్తాను. ఇది గైస్ మెయిన్, మనకి ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. మనకి ఫోన్పే, పేటిఎం ఏదైనా సరే. వాళ్ళకి ఒక 50,000 కాయిన్స్ వచ్చినట్టు పేటిఎం కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళ పేటిఎం నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఎంటర్ చేయకుండా దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ అనేది ఒక ఎర్రర్ని అయితే మనం సెట్ చేసాం. దీన్ని క్యాన్సిల్ చేయండి. అండ్ అలాగే మీరు ఏంటంటే అలాగే గూగుల్ పే, అలాగే పేటిఎం, ఫోన్పే, ఈ విధంగా మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా అయితే ఇందాక నేను చూపించాను కదా పేమెంట్ హిస్టరీ అని, అక్కడికైతే వెళ్తారు. ఓకే గైస్, మనం వీడియో అయితే ఇందాక చూసాం కదా మొబైల్లో, ఆ విధంగా అయితే డెమో ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి చూడండి. రిజిస్ట్రేషన్ లాగిన్ చూపించాను కదా, అలాగే ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేసుకుంటాం. అప్డేట్ కాయిన్స్ కూడా మనం ఒక దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి స్కోర్ వస్తే అది అప్డేట్ అవుద్ది. అండ్ స్పిన్ అండ్ ఐస్ గేమ్, అలాగే రెఫర్ అండ్ డైలీ చెక్ ఇన్, పేమెంట్ మెథడ్, పేమెంట్ హిస్టరీ, ఇవి యాడ్స్, ఇవి మీకోసం గైస్. ఎందుకంటే మీరు మనీ అనేది ఈ యాప్లో ఎర్న్ చేసుకోవచ్చు. మనం సింపుల్ డేటాబేస్ని యూజ్ చేసాం, ఎందుకంటే ఫైర్ బేస్డ్ డేటాబేస్. అలాగే మీరు ఎంత మామూలుగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఒక 1000 డౌన్లోడ్స్ వచ్చినాయి అనుకోండి, మీకు రోజుకి $4 నుంచి $5 వస్తాయి. అవి మీకు ఇంకా ఎక్కువ డౌన్లోడ్స్ వస్తే మీకు ఇంకా అవి ఎక్కువ పెరుగుతాయి కూడా. మీరు ఖచ్చితంగా ఈ బ్లాగ్ని అయితే విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ బ్లాగ్లో మీకు సోర్స్ కోడ్ అనేది దొరుకుతుంది, ఫ్రీగా సోర్స్ కోడ్ దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు ఏ ఐకాన్స్ కావాలన్నా ఏం కావాలన్నా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియోలో నేను ఇదే కాదు, నెక్స్ట్ ఇంకా సోషల్ మీడియా యాప్స్ చేస్తాను, వీడియో యాప్స్ చేస్తాను, అంటే ఒక యూట్యూబ్ లాంటి యాప్ చేస్తాను, అలాంటివి కూడా చాలా చేస్తాను. అవి అలాంటప్పుడు మీకు ఏంటంటే ఈ బ్లాగ్ యూజ్ అవుతుంది, ఎందుకంటే నేను చేసేదానికి ముందే ఈ బ్లాగ్లో రాసి అయితే అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరైతే చూసుకోవచ్చు. ఓకే గైస్, ఇది ఈ వీడియో చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి. మన నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం డైరెక్ట్గా ఎలా క్రియేట్ చేయాలనేది మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.